హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలని. నేనైతే మాత్రం బాగాలేనండి. మా మనవరాలు ఆదివారం ఫంక్షన్ అయిపోయిన తెల్లవారే నేను నెల్లూరు హాస్పిటల్లో వారం రోజులు జాయిన్ అయ్యి రాత్రే వచ్చానండి. అయినా మీకు ఈ వీడియో పెట్టాలని పెడుతున్నానండి. మా మనవరాలి కోసం తయారు చేసిన జొన్న పిట్టండి. మనకి ఎంత కావాలంటే అంత గ్లాస్ తోటి మనం రాత్రిపూట శుభ్రంగా కడిగి కొంచెం బాగా నలిపితే దానికి ఉన్న కొద్ది గొప్ప పొట్టు కూడా వచ్చేస్తుంది. దాన్ని బాగా నలిపి 4 సార్లు కడిగి నానబెట్టుకోండి. తెల్లవారి వాటిని బుట్టకు వేసుకోండి. నానిన వాటిని తెల్లవారులు నానితే బాగుంటుంది పిట్టు. ఇలా ఈ పిట్టు తయారు చేస్తే రజస్వలైన పిల్లలకు నడుములు గట్టిపడతాయంటారు. వాళ్ళే కాదండి, ఎవరైనా తినొచ్చండి. అలా తెల్లవారిన తర్వాత అలా జల్లిబుట్టకు వేసుకోండి. పిట్టు ఆ రోజుల్లో మా అమ్మ నాకు తినిపించిందండి. నేను మా పిల్లలకి తినిపించాను. ఇప్పుడు మనవరాళ్ళకు కూడాను తినిపిస్తున్నాను. వీటిని నీళ్ళోడిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇది తయారు చేయటానికి ఆర్గానిక్ బెల్లాన్నే తెప్పించానండి. తనకి కదా బాగుంటుందన్న ఉద్దేశంతో సరిపడినంత పలచగా తురుముకుని అందులో వేసుకోండి. మెత్తగా మొత్తము మిక్సీ పట్టుకోండి. తరువాత కొంచెం ఒక 3 స్పూన్లంత నెయ్యి వేయండి. దానికి నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించండి. చూడండి ఇలా వస్తుంది. నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. మనం తడి జొన్నలు కదా పట్టించాము. అందువలన పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకోండి. దానిలో కొద్దిగా ఒక చెంబెడు వాటర్ పోసుకోండి. దాని మీద ఒక క్లాత్, మీ దగ్గర ఉన్న ఏ క్లాత్ అయినా సరే అలా వాసినలాగా కట్టేసేసి ఈ పిండి మొత్తాన్ని అలా రొట్టెలాగా తట్టుకోండి. అలా మిగిలిన మొత్తం పిండి రొట్టెలాగా తట్టుకున్నారంటే చేతికి కూడా అంటుకోదండి, నెయ్యి వేసాం కాబట్టి. తర్వాత ఈ మిగిలిన క్లాత్ని దాని మీద కప్పండి. చక్కగా మనకి ఆవిరి పట్టేలాగా సరిపడే ఒక మూతను కూడా దాని మీద ఉంచండి. ఆ మూత బాగా బిగువుగా ఉండడం కోసం ఒకటి ఏదైనా కానీ బరువు పెట్టండి. నేను గుండరాయి ఉంటే గుండరాయి పెట్టానండి. మీరు కూడా ఏదైనా పెట్టొచ్చు బరువు. ఉడికింది చూడండి. అంతా పాత చింతకాయ పచ్చడని చప్పరిచ్చేసేయకండి. చాలా వాల్యుబుల్ అయిన వంటకం అండి ఇది. పిల్లలకు నడుములు గట్టి పట్టడానికి ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు కాబట్టే ఆ రోజుల్లో అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఒక చాకు తీసుకుని ఉడికిందా లేదా ఒక్కసారి అలా గుచ్చితే మనకు అర్థమైపోతుందండి. అంటుకోకుండా ఉంటుంది. రొట్టె కూడా బాగా మందంగానే వస్తుంది, ఉడుకుతుంది. 4-5 రోజులు నిలువ కూడా ఉంటుందండి. ఒక డబ్బాలో పెట్టి మనం చల్లారనిచ్చి ఒక డబ్బాలో పెట్టి డైలీ ఒక చిన్న ముక్క ఇస్తూ అలా తినిపించవచ్చండి. 4 రోజులు 5 రోజులైనా కానీ ఏమైపోదండి. ఇది పిజ్జాలు, బర్గర్లు అలాంటి వాటికంటే ఎంతో శ్రేష్టమైనదండి ఇది. మనం ఆడపిల్లలకు ఇలా సాంప్రదాయబద్ధమైన ఫుడ్ తినిపించాలండి. అలా తినిపించటం వల్ల వాళ్ళ ఆరోగ్యము మెరుగవుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదండి. అందుకని ఇలాంటి ఫుడ్ తినడానికి కూడాను టేస్ట్ బాగానే ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. మీరు విడిగా కూడా చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. చక్కగా కేక్ ముక్కల్లాగా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.